బట్ రిమెంబర్ వన్ థింగ్, ఈ దేశంలో ఒకవేళ ఇప్పుడు కనుక కాంగ్రెస్ రాకుండా బీజేపీ వస్తే, ఐ మీన్ ఇండియా అలయన్స్ రాకుండా ఇండియా అలయన్స్ వస్తే, దిస్ ఈస్ గోయింగ్ టు బి ది లాస్ట్ ఎలక్షన్ ఇన్ దిస్ కంట్రీ. బికాస్ లాస్ట్ 10 years నుంచి మనం చూస్తున్నాం, వేరే పార్టీ ఒక స్టేట్ లో గెలిచిందంటే ఆ పార్టీకి ప్రజలు ఓటేస్తారని, ప్రజలు ఎన్నుకున్నారని, ప్రజలకు ఆ పార్టీ అవసరం ఉందని అర్థం. కానీ ఈ దేశంలో అలా నడుస్తలేదు. ఇప్పుడు గత 10 సంవత్సరాలుగా ఒక పార్టీ ఒక స్టేట్ లో ఎన్నుకున్నప్పుడు ఆ పార్టీని కూలగొట్టడానికి బీజేపీ ఎన్ని ప్రయత్నాలు చేయాలో అన్ని ప్రయత్నాలు చేస్తుంది. ఎంత డబ్బు ఖర్చు పెట్టాలో అంత డబ్బు ఖర్చు పెడుతుంది, ఎంత వాళ్ళకి వేధించాలో అంత వేధిస్తుంది. ఇది కూడా వర్కౌట్ కాకపోతే వాళ్ళపైన కేసులు పెట్టడం. బేసిక్ వాళ్ళు ఎట్లా ఉంటారంటే వాళ్ళ స్ట్రాటజీస్, ఒక క్యాండిడేట్ అడుగుతారు, ఒక 10 మంది క్యాండిడేట్ అడుగుతారు, మీరు మా పార్టీలోకి వస్తాం అంటే 10 కోట్లు ఇస్తాం, 50 కోట్లు ఇస్తాం, 100 కోట్లు ఇస్తాం. ఒక క్యాండిడేట్ కొంతమంది అమ్ముడు పోయే క్యాండిడేట్లు ఉంటారు, కొంతమంది అమ్ముడు పోని క్యాండిడేట్లు ఉంటారు. ఎవరైతే